హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్రిక్ 2025 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. జస్ట్ ఆఫ్టర్నూనే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. యాక్చువల్లీ తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రివ్యూ వస్తుంది మీకు. లేదంటే ఈ మూవీ కోసం రేపు రివ్యూ పెడతాను. ఈ టైంకి మీకు రావాల్సిన రివ్యూ వచ్చేసి బల్లాడ్ సిరీస్ అయితే రావాలి భయ్య. దానికి ఇంకా లాస్ట్ 2 episodes బ్యాలెన్స్ ఉన్నాయి. అవి పక్కన పెట్టి ఈ మూవీ చూడాల్సి వచ్చింది తెలుగు డబ్బింగ్ ఉండడం వల్ల. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. అందులో మెయిన్ లీడ్ అయిన హీరో హీరోయిన్ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు కొంతమంది స్ట్రేంజర్స్ కూడా ఉంటారు అనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అపార్ట్మెంట్ మొత్తం ఒక బ్రిక్ తో అయితే మొత్తం మూయబడుద్ది అనమాట. వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేకుండా పోద్ది. అసలు అలా ఎందుకు జరిగింది, అసలు ఆ బ్రిక్ ఏంటి, మరి వీళ్ళందరూ కలిపి ఏం చేశారు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. 93% మెంబర్స్ నాన్ సబ్స్క్రైబర్స్. వీడియో వస్తే మాత్రం చూసేసి వెళ్ళిపోతున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కొంచెం బెంచ్ మార్క్ అన్నది క్రియేట్ అవుద్ది. ఆ బెంచ్ మార్క్ ఎప్పుడైతే క్రియేట్ అవుద్దో ఇదే కంటెంట్ చాలా మందికి అయితే యూట్యూబ్ వాడు సజెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. చాలా మంది మన రివ్యూస్ మిస్ అయిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా వాల్యుబుల్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ భయ్య, మరీ సూపర్ గా ఏమనిపించలేదు. బట్ కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా స్ట్రెంత్ ఉంది. ఇంకొంచెం ఎగ్జిక్యూషన్ బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. నాకైతే యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే చెప్పినట్టుగానే తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా ఫ్రెష్ గా అనిపించింది, కొత్తగా ఉంది. అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ లేవా అంటే ఉన్నాయి. అంటే ఒక రూమ్ లో ట్రాప్ అయిపోవడం, వాళ్ళు బయటకు రావడానికి ట్రై చేయడం, అవన్నీ ఉన్నాయి. కానీ ఇందులో బ్రిక్ అన్న కాన్సెప్ట్, అది కూడా నానో టెక్నాలజీని తీసుకుంటారన్నమాట. అది కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మెయిన్ లీడ్స్ ఎమోషన్స్ పరంగా కానీ, కెమిస్ట్రీ పరంగా కానీ, అండ్ స్ట్రేంజర్స్ బిహేవియర్స్ పరంగా కానీ, ఇవన్నీ కూడా కాన్స్టెంట్ గా బాగానే ప్రెజెంట్ చేసుకున్నారని చెప్పాలి. అంటే కొంచెం క్యూరియాసిటీ అయితే తీసుకొస్తుంది అనమాట మూవీ. ఎక్కువ రన్ టైం ఉండదు. సో ఫస్ట్ 10 to 15 minutes అయితే తీసుకుంటారు. బట్ ఫాస్ట్ గా ఉంటాయి ప్రొసీడింగ్స్ అన్నవి. మొత్తం మూవీ అంతా కూడా రేసీగానే ఉంటుంది. అది కొంచెం పర్లేదు అనిపించింది. ఎక్కువ సోది అయితే పెట్టుకోలేదు. ఇట్ వాస్ గుడ్. వాటి పరంగా అయితే బాగుంటుంది. ఈ నానో టెక్నాలజీ టెక్ సపోర్ట్ పరంగా కానీ, దాని నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం కానీ, అండ్ విజువల్ అండ్ టెక్నికల్ ఎఫెక్ట్స్ పరంగా కానీ సినిమా అయితే చూడడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ కూడా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్. స్టార్ట్ టు ఎండ్ మొత్తం మూవీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఈజీగా గెస్ చేయొచ్చు మీకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి. విలన్ క్యారెక్టర్ కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది. అంటే పర్టికులర్ గా విలన్ అని చెప్పను, కానీ నేను గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఎవరేం చేయబోతున్నారు అన్నది కూడా ఈజీగా గెస్ చేయొచ్చు భయ్య. మీకు చూసినప్పుడు అర్థమైపోతుంది అనమాట వీడియో మోల్ అని చెప్పేసి. సో అది నాకు కొంచెం అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ 1-2 సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. చాలా కిల్లింగ్ పరంగా, గోర్ పరంగా సూపర్ గా వర్కౌట్ అయింది. బట్ అదే టైప్ లో మూవీని అంతటిని తీసుకెళ్ళలేకపోయారు. ఆ థ్రిల్ కానీ, ఆ సస్పెన్స్ కానీ, అండ్ ఆ షాకింగ్ మూమెంట్స్ కానీ ఎక్కువ లేవు భయ్య. ఏదో అలా వెళ్ళిపోతుంటది మూవీ, మీరు అలా చూస్తూ ఉంటారు అంతే ఒక ఫ్లోలో. అంత సర్ప్రైజింగ్ మూమెంట్స్ అయితే ఏం లేవు. లాస్ట్ ఒక 5 minutes సర్ప్రైజింగ్ మూమెంట్ ఉంటుంది అంతే. అంటే దీనికంటే సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ ఆ ఓపెన్ ఎండింగ్ అన్నది నాకు అసలు నచ్చలేదు. అంటే ఆ నానో టెక్నాలజీ, ఆ బ్రిక్ కోసం సంబంధించిన ఫుల్ స్టోరీని అయితే రివీల్ చేయరనమాట. ఓపెన్ ఎండింగ్ టైప్ అయితే ఉంటుంది. ఐ థింక్ సో. మరి మూవీ తీస్తారనుకుంటా సీక్వెల్ దీనికి. బట్ ఓపెన్ ఎండింగ్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అర్థం అవుతుంది అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాగ అవ్వింది ఏంటని చెప్పేసి. అది నాకు అర్థమైంది, బట్ నేను చెప్పదలుచుకోలేదు, స్పాయిలర్ అవుద్ది. ఓవరాల్ గా మాత్రం నేనైతే సాటిస్ఫైడ్ అవ్వలేదు భయ్య. ఎందుకంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి నాకు. వాటికి ఆన్సర్స్ కూడా వాళ్ళు ఫుల్గా ఇవ్వలేదు. అండ్ ఆ ఓపెన్ ఎండ్ కూడా నాకు అంతగా నచ్చలేదు. ఇంకా క్లియర్ గా ఏదైనా మెన్షన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఆ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా బ్యాక్ స్టోరీ కూడా ఏం లేదు, వస్తాడు చేస్తారు వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటుంది. సో అంత క్లియర్ గా అయితే పెట్టుకోలేదు. అవి కూడా ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. మూవీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంది. అందుకే నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. సదాగా కాన్సెప్ట్ కోసం తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి చూద్దాం అనుకుంటే చూడండి భయ్య. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ ఒక 2 కిల్లింగ్ సీన్స్ ఘోరంగా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది. పర్లేదు అనుకుంటే మరి చూడండి, మీ ఇష్టం. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ బల్లాడ్ సిరీస్ అయితే కుదిరితే నైట్ లో పెడతా, లేదంటే మార్నింగే భయ్య. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.